యూట్యూబ్ నిన్న అనౌన్స్ చేసిన ప్రతి ఒక్క అప్డేట్కి సంబంధించి మీకు క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఒక క్రియేటర్ అయినా, మీరు కొత్తగా యూట్యూబ్లోకి రావాలనుకుంటున్నా, మానిటైజేషన్ అవ్వకున్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే యూట్యూబ్ ప్రీమియం లైట్ కి సంబంధించి ప్రీమియం లైట్ సబ్స్క్రిప్షన్ అనేది ఇప్పుడు ఎవరైనా సరే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి వ్యూవర్స్, అందులో 60% అయితే మనకు షేర్ అయితే చేయడం జరుగుతుంది. మన వీడియో వాచ్ టైం కి సంబంధించి, షార్ట్స్ లో చూసుకున్నట్టయితే వ్యూస్ కి సంబంధించి, ఈ ప్రీమియం లైట్ కి సంబంధించి ఏదైతే క్రియేటర్ పూల్ కి అయితే అమౌంట్ అనేది యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో దాని నుండి మనకు షేర్ అనేది రావడం అయితే జరుగుతుంది. సెకండ్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే షార్ట్స్ రెవెన్యూకి సంబంధించి ఇంతకు ముందు షార్ట్స్ రెవెన్యూ అనేది ఎవ్రీ మంత్ క్రియేటర్ పూల్ కి యాడ్ అయ్యేది, దాని నుండి మీ వ్యూస్ ని బట్టి మీకు షేర్ అయితే వచ్చేది. కానీ ఇప్పుడు అలా లేదు. సో ఇక్కడ మనకు ఒక కొత్తగా రూల్ అనేది యూట్యూబ్ పెట్టింది. మీరు యూట్యూబ్ షార్ట్స్ అనేది చేస్తున్నారు అనుకోండి, సో మీలో ఎంతమందికి తెలుసో తెలీదో కానీ షార్ట్స్ కి సంబంధించి కంట్రీ వైజ్ గా రెవెన్యూ షేరింగ్ ఉంటుంది. అంటే ఆ కంట్రీలో ఇప్పుడు ఇండియాలో ఒక మంత్ 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి, అందులో ఎంత రెవెన్యూ జనరేట్ అయింది, దానికి సంబంధించి మీకు ఎన్ని వ్యూస్ పర్సెంటేజ్ వచ్చాయి, మీ షేర్ ఎంత అనేది ఆ విధంగా షేరింగ్ మోడల్ ఉంటుంది. క్రియేటర్ పూల్ కి ముందుగా ఇవన్నీ యాడ్ అవుతాయి. ఇదంతా గ్రౌండ్ వర్క్ అన్నమాట, మీకు కనిపించదు కానీ ఈ విధంగా షేరింగ్ మోడల్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ ఇప్పటి నుండి మీకు Feb 1, 2027 నుండి యూట్యూబ్ క్రియేటర్ పూల్ నుండి అమౌంట్ అనేది రావాలంటే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అనేది మీరు మెయింటైన్ అయితే చేయాలి. ఇన్ కేస్ మీకు లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అనేది లేవనుకోండి, 10 మిలియన్ వ్యూస్ అంటే ఒక కోటి వ్యూస్ లేవు లాస్ట్ 90 డేస్లో, మీకు షార్ట్స్ నుండి ఓన్లీ 90 లక్షలు మాత్రమే వ్యూస్ అనేది వచ్చాయనుకోండి, మీకు ఆ మంత్ ఏదైతే క్రియేటర్ పూల్ నుండి రావాల్సిన షేర్ అనేది రావడం అయితే జరగదు. కానీ మీరు యూట్యూబ్ మానిటైజేషన్ పోతుందా అంటే పోదు. మానిటైజేషన్ ఉంటుంది, వైపీపీ ప్రోగ్రాంలో మీరు ఉంటారు కానీ షేర్ అనేది రావడం అయితే జరగదు. ఆ తర్వాత షార్ట్స్కి సంబంధించి కొన్ని ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ అనేది బోనస్ అని, అదేవిధంగా మనకు షాపింగ్కి సంబంధించి, బ్రాండ్ డీల్కి సంబంధించి ఈ విధంగా కొన్ని తీసుకొస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎవరికైతే నోటిఫికేషన్ వస్తుందో వాళ్ళకి వస్తాయి, ఎంతమందికి వస్తాయి, కొంతమందికి వస్తాయి. ఆ తర్వాత షార్ట్స్కి సంబంధించి ఒక గుడ్ అప్డేట్ ఏంటంటే టార్గెటెడ్ షార్ట్స్ యాడ్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక యాడ్ అనేది కొన్ని టార్గెటెడ్ ఛానల్స్కి, ఒక 4-5 ఛానల్స్కి, లేకపోతే కొన్ని ఛానల్స్ మధ్యలోనే యాడ్ అనేది ప్లే అయ్యి వాటి నుండి వచ్చే రెవెన్యూ అనేది డైరెక్ట్గా 45% షేర్ అనేది ఆ ఛానల్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సేమ్ లాంగ్ వీడియోలో ఏ విధంగా అయితే, లాంగ్ అంటే ఒకే వీడియో మీద ప్లే అవుతాయి, షార్ట్స్ కాబట్టి ఒక 4-5 ఛానల్ తీసుకొని అందులో నుండి డైరెక్ట్ రెవెన్యూ షేరింగ్ అనేది ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఉంటుంది. అదేవిధంగా టోటల్గా ఏదైతే కంట్రీ వైడ్గా మనకు షార్ట్స్కి సంబంధించి రెవెన్యూ షేర్ పర్సంటేజ్ అయితే ఉంటుందో అది కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత మేజర్ అప్డేట్ మీ అందరికీ తెలిసిందే, మీరు వినేదే 4000 అవర్స్ వాచ్ టైం కాకుండా 8000 అవర్స్ వాచ్ టైం అనేది మీ మానిటైజేషన్ అవ్వాలంటే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. బిగ్ అప్డేట్ ఇదిగా. ఇదొకటి. షార్ట్స్కి సంబంధించి కూడా 10 మిలియన్ వ్యూస్ నుండి 20 మిలియన్ వ్యూస్ అనేది కంప్లీట్ చేయాలి. 4000 అవర్స్ వాచ్ టైం అనేది January 31, 2027 వరకు మాత్రమే ఉంటుంది. సో ఆఫ్ మానిటైజేషన్ కి సంబంధించి ఎలాంటి చేంజెస్ లేవు. ఫ్యాన్ ఫండింగ్ కి సంబంధించి సేమ్ 500 సబ్స్క్రైబర్స్, అదేవిధంగా 3000 అవర్స్ వాచ్ టైం కానీ, లేకపోతే షార్ట్స్ నుండి 3 మిలియన్ వ్యూస్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఉండడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ గుర్తుంచుకోండి, అప్డేట్ వచ్చేసి మీ ఛానల్ మానిటైజేషన్ ఉన్నా సరే మానిటైజేషన్ అనేది పోవద్దంటే 1000 వాచ్ అవర్స్ అనేది లాస్ట్ 365 డేస్లో ఉండాలి, లేకపోతే 1 మిలియన్ షార్ట్ వ్యూస్ అయినా సరే లాస్ట్ 90 డేస్లో ఉండాలి, లేకపోతే 2 లాంగ్ ఫామ్ వీడియోస్ అంటే 2 లాంగ్ వీడియోస్, లేకపోతే ఒక 5 షార్ట్ వీడియోస్ అనేది ఎవ్రీ 90 డేస్, ఇక్కడ లాస్ట్ 90 డేస్ కాదు, ఎవ్రీ 90 డేస్లో మీ ఛానల్లో అప్లోడ్ అయితే ఉండాలి. సో ఇవి లేవనుకోండి, అఫ్కోర్స్ అందరికి ఉంటుంది. ఒకవేళ కొంతమంది కొన్ని ఛానల్స్ అనేది క్రియేట్ చేసి డబుల్ ఛానల్స్ ఉంటాయి, మర్చిపోతుంటారు. ఆ విధంగా ఉన్నట్టయితే సో అప్పుడప్పుడైనా సరే మీరు ఆ ఛానల్లో 1-2 లాంగ్ వీడియోస్ అయినా, లేకపోతే కొన్ని షార్ట్ వీడియోస్ అయినా పెట్టండి. లేకపోతే మీ ఛానల్కి మానిటైజేషన్ అనేది
పోయే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఆ విధంగా మీ ఛానల్ ఇన్యాక్టివ్గా చూసిందనుకోండి, మళ్ళీ మీకు అక్కడ కొత్తగా 90 డేస్ అయితే టైం అయితే ఇస్తుంది. ఆ 90 డేస్లో మీరు వాచ్ అవర్స్ అయినా కంప్లీట్ చేయాలి, 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అయినా కంప్లీట్ అయితే చేయాలి. అంతవరకు తెచ్చుకోవద్దు. సో మీరు 2 వీడియోస్ పెట్టినా ఓకే, 5 వీడియోస్ అనేది ఎవ్రీ 90 డేస్లో పెడితే ఈజీగా మీ ఛానల్ అనేది యాక్టివ్గా ఉన్నట్టయితే యూట్యూబ్ అయితే గుర్తించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ ఫండింగ్కి సంబంధించి, సో ఇది ఫ్యాన్ ఫండింగ్లో పెద్దగా చేంజెస్ ఏం లేవు. మెంబర్షిప్కి సంబంధించి కానీ, అదేవిధంగా సూపర్ చాట్కి సంబంధించి కానీ ఇవన్నీ ఒక మాడ్యూల్లో తీసుకురావడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్లో ఒక నోటిఫికేషన్ అనేది యాక్షన్ రిక్వైర్డ్ అని ఈ కొత్తగా వచ్చిన అప్డేట్స్కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ టర్మ్స్ అన్ని మీరు యాక్సెప్ట్ అయితే చేయాలి. అందులో కామన్ ప్రోడక్ట్ మనకు కొత్తగా మాడ్యూల్ అనేది మెంబర్షిప్, అదేవిధంగా సూపర్స్ అనేది దాని కిందికి చేంజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో సేమ్ ఉంటుంది, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఇప్పుడు మీరు వాటికి సంబంధించి కూడా యాక్సెప్ట్ అయితే చేయాలి. సో ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా మీరు 31 జనవరి 2027 లోపు మీ ఛానల్ అనేది మానిటైజేషన్ ఉన్నట్టయితే, నోటిఫికేషన్ వచ్చినట్టయితే దాని మీద క్లిక్ చేసి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయనట్టయితే మీకు మానిటైజేషన్ అనేది పోయే ఛాన్స్ ఉంది, లేకపోతే మీకు పేమెంట్ అనేది డిలే అయ్యే ఛాన్స్ ఉంది. సో మేము నోటిఫికేషన్ చూసుకోలేము, మెయిల్ చూసుకోలేమంటే సింపుల్గా మీరు ఏదైతే మీ ఛానల్కి సంబంధించి సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసినట్టయితే లాస్ట్లో మీకు అక్కడ అగ్రిమెంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా అక్కడ నుండి మీరు ఏదైతే కొత్తగా వచ్చిన టర్మ్స్ అనేది అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, యూట్యూబ్ అయితే కొత్తగా ఆగస్టులో అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 1, 2027 నుండి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు కంప్లీట్గా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఏమేమి చేంజెస్ రాబోతున్నాయి అనేది. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మర్చిపోకుండా ఇక్కడ లైక్ చేయండి, హైప్ చేయండి. ఛానల్లో వీడియో చూసి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.